నేను రానంటే నేను రాను. నేను ఆయనతో ఉంటా. రాను. రారా కౌగిలించే రారా రాదురా నీ రంగేలి పాయమ్ము నీదేనురా. నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను రాము. నువ్వు కూడా లేకుంటే నేను బతకలేను మధు. రాము మధు రాము మధు రాము. మనల్ని ఎవ్వడు విడదీయలేడు మధు. అరే నీ అంతు చూస్తా. ఆయన వీళ్ళు చెయ్యొస్తే మంచిగా ఉండదు. ఏంటే బాగా మాట్లాడుతున్నావు? ఏయ్ నా బంగారం మీద చేదెత్తే మంచిగా ఉండదు చెప్తున్నా. రాము మధు మన ఇద్దరిని ఎవ్వరు విడదీయలేరు. అవునరా, మీ ఇద్దరిని ఓళ్ళు విడదీయలేరు. నువ్వు దాంతో ఉండు, అది నీతోటి ఉంటది. నేను ఈయనతోటి ఉంటా. ఆ? ఏందే ఆ అవును, మీరిద్దరు కలిసి ఉండుల్లి, ఇక మేమిద్దరం కలిసి ఉంటాం. ఆ? ఇదేం ట్విస్టే? అరే రాము, అదిరింది ట్విస్ట్. దెబ్బకు దెబ్బ, పెళ్ళానికి పెళ్ళం, విలువకు విలువ. ఇప్పుడు నేను నా ఊళ్ళోకి పోతే ఈయన పిల్లని నాళ్ళు లేకపోతే ఆయన పిల్లని నీళ్ళు లేపుకొచ్చిండు. ఈ రంలో కూడా అని అంటారు. పోయిన విలువ తిరిగి వచ్చింది. బాయ్ బాయ్, పోతున్నాం. అది మా గాడ్రా బుజ్జా. నీ దయనే, నీ దండమే, నువ్వు పోవద్దే. అది చేసుకున్న మొగ్గు నేర్చిపెట్టి నా దగ్గరికి వచ్చిందంటే రేపు పొద్దుగా నేను కూర కొడితే కూడా ఇంకో దగ్గరికి పోదానికి గ్యారెంటీ ఏముంది? నువ్వు పోవద్దే, నా దగ్గరనే ఉండే. ఏదో 4 రోజులు ఎంజాయ్ చేద్దామని తీసుకొని వచ్చినాక అంతేనే. దండం పెట్టారు. ఏదో 4 రోజులు ఎంజాయ్ చేద్దామని తీసుకొని వచ్చినాక అంతేనే. ఏదో 4 రోజులు ఎంజాయ్ చేద్దామని తీసుకొని వచ్చినాక అంతేనే. ఏదో 4 రోజులు ఎంజాయ్ చేద్దామని తీసుకొని వచ్చినాక అంతేనే. ఇక చాలు, నువ్వు చేసిన భాగవతం. జరుగు, మేము పోతాం. ఏంది 4 రోజులు నన్ను ఎంజాయ్ చేద్దాం తెచ్చుకున్నావా? అంటే నేను మొగని ఇడిచిపెట్టి చెడిపోయి నేను పడొచ్చిన్నా? రా పోదాం, నడు. ఈ పూర్ణి గడేసి పెట్టు, మనకెందుకు? ఏ నడువు రే. మమ్మీ లేదు గిమ్మి లేదు, నువ్వు ఇక్కడనే ఉండు. అవునమ్మా, ఆమంటే భర్త తెగించి భర్తని ఇడిచిపెట్టి పుట్టిన పిల్లని ఇడిచిపెట్టి నీ మొగని ఎంబడొచ్చింది. మరి నీకేమైంది? పుట్టిన పిల్ల మీద ప్రేమ లేదా? కుటుంబం పట్ల బాధ్యత లేదా? నువ్వెట్లా పోతున్నావు ఇంకొంతోని? గిసొంటి మొగని పట్టుకొని నేను ఒక్కదాన్ని పిల్లల కోసం బాధ్యత కొద్దుంటే సరిపోతుందా? ఈయనకు కూడా బాధ్యత ఉండాలే కదా. ఈ దొంగనా సంధిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. ఇక మీరే చెప్పు న్యాయం. ఈ సంవత్సరాన్ని ఎట్లా తీయాలి? అవునమ్మా, దొంగన సవతిని ఇంట్లో తెచ్చిపెట్టినా అంటున్నావు. మరి తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు ఏం చేసినావు? ఆనాడు ఏమైందంటే దీన్ని తోలుకొని ఇంటికి తీసుకొచ్చిండు. సీదా మీ ఇంటికి పోతే మరి మీ పెళ్ళి ఏమన్నా అన్నదా? అదేమన్నా అంటే నేను ఊపుకుంటానా? దాని దవడ పళ్ళు రాలగొడతా. నిజంగా? అవు నిజంగానే. మరి అది నీ జోలికి వస్తే దాన్ని తుక్కు తుక్కుదంతా. ఏమో నాకు భయం అవుతుంది. మరి అంటే నేను ఊపుకుంటానా? ఏవతాది? నువ్వు వాళ్ళు అనుకుంటున్నావు? నాకేం తెలుసు నీ భాగవతం. ఇగో నువ్వు ఇల్లు ఉడితే అది ఆకలి ఉడుతుంది, నువ్వు ఆకలి ఉడితే అది అలుకు చల్లుతుంది, నువ్వు అలుకు చల్లితే అది ముగ్గెత్తది. నీకు పనిలో ఆసరైతుంది అని తీసుకొచ్చిన. ఓహో అట్టనా? అట్టనే. మరి నేను కూడా నీకు పని శాత కాకపోతే నీకు పని కాసరవడానికి ఇంకోని దోలుకత్తా, సరేనా? ఏందే ఏం మాట్లాడుతున్నావు? మరి నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ సువర్ణ ఇంటికి తోలుకచ్చుడే కాక నీకు పని కాసరైతుందని చెప్తున్నావా? ఏయ్ దాన్ని ఏమన్నా అంటే మంచి కూడా చెప్తున్నా. అవునే, నీకు లగ్గమై పిల్లలు ఉన్నట్టున్నావు. ఈయనతో ఎట్లా వచ్చినవే? అవునే, దానికి లగ్గమై మొగుడు ఉన్నాడు, పుట్టిన బిడ్డ ఉన్నది. చేసుకున్న మొగుడు నిడిచిపెట్టి పుట్టిన బిడ్డని కాదని నాతో నచ్చిందే. దాన్ని ఏమన్నంటే మాత్రం మంచిగా చెప్తున్నా. అవునే, మానదక్కముండా మానదక్కరండా చేసుకున్న మొగు నిడిచిపెట్టి పుట్టిన బిడ్డ నిడిచిపెట్టి నా మొగునప్పుడు ఎట్లా వచ్చినవే? మనిషివేనా? రాము చూసినావా ఎట్లా మాట్లాడుతుందో? అవునే, చేసుకున్న మొగుడి కన్నా పుట్టిన బిడ్డ కన్నా నన్నే ఎక్కువ ఇష్టపడ్డది కాబట్టి నా ఎంబడి వచ్చింది. దాన్ని ఏమన్నా అంటే నేను అంగబెట్టి కుతుంది చెప్తున్నా. అవునే, నన్నేం చేద్దామని వచ్చినవే? నా పిల్లని ఏం చేద్దామని వచ్చినవే? నా కుటుంబాన్ని ఏం చేద్దామని వచ్చినవే నా ఇంటికి? రాము చూడు ఎట్లా అంటుందో. ఏందే ఊకున్న కొద్ది నోరు బాగాలేతుంది నీకు? కాదు, నా బతుకు పుట్టిన పోరి బతుకు ఏం చేద్దామని దాని ఇంటి తోలుకొచ్చినావు? ఇది నా పానం. నువ్వు ఆ పోరు ఏనన్నా పడి చావని. మేమెందుకు ఏడబడి చస్తాం? అవునా దొంగముండ దొంగరాండ, నా ఇల్లు నాశనం చేయడానికి నా ఇంటికి వచ్చినావానే? నాడు నా ఇంట్లోకి అవతలికి. అదే పోతుంది, ఇంట్లోనే ఉంటది. అవునే, నా ఇంటికి దయ్యం వచ్చినట్టు వచ్చినావు కాదనే, భూతం వచ్చినట్టు వచ్చినావు కాదే. నా ఇంటికి శను తరిగినట్టు తలుక్కున్నవేందే? ఏందే
అది దయ్యం, అది భూతమా, అది సేన, అది నా దేవతనే. నువ్వే దయ్యానివి, నువ్వే భూతానివి, నువ్వే నాకు చెల్లి జరిగినావు. నా ఇంటికి వెళ్ళాడు దేవత తప్పుడే సాగు. నేనెందుకు ఏడబడతా? ఇంట్లో ఆదాన్ని ఉండాలా నేనన్ను ఉండాలా? నడువు అవతలకి, నా ఇంట్లోకి వెళ్ళి. అది ఏడిపోతుంది, అది ఇంట్లోనే ఉంటది. ఇద్దరు కలిసి నన్ను కొట్టిండ్రు. ఇక నేనేం చేయాలి? సప్పుడు ఎక్కున్నా. ఇక అది ఆన్తోటి ఉండని నేను ఈయనతోటి పోతా. ఏ రాని పోదాం. ఆగే, నువ్వు పోవద్దే. అది నీ దేవత అన్నావు, దాంతోనే ఉండు. అది కాదే, నా దేవత నువ్వే. అన్నే కొడతావు. మరి నాతో ఏమన్నావు? ఏమన్నాను బుదరకిచ్చినావు చెప్పు. నిన్నేమన్నాడు? నిన్నేమని బుదిరికిచ్చిండు? నీ చేసుకున్న మొగని నిడిచిపెట్టి ఈయనకి ఎట్లా వచ్చినవే చెప్పు. అవునే, లగ్గం అయినాక మొగని నిడిచిపెట్టి బిడ్డ నిడిచిపెట్టి మానం లేదా, సిగ్గు లేదా? ఏమని బుదిరికిచ్చిండే? ఓడి బురికి తానెంబడే పోతావానే? నీకు ఇజ్జత్ లేదే, సిగ్గు లేదే, మానం లేదే? నా కడుపు నా చెడ పుట్టినవే, నా ముఖం నల్ల ముఖం చేస్తే, నా ముఖం ఊళ్ళు ఎత్తుకొని తిరగకుండా చేస్తే, ఈ చిన్న మూల నిడిచిపెట్టి గానెంబడి ఎట్లా ఊబుద్ది అయింది? ఏమని బుదరకిచ్చిండే? నువ్వు నా మొగుని బుదరకిచ్చినా, నా మొగుడు నిన్ను బుదరకిచ్చిండే? ఎట్లా వచ్చినవేనా ఇంటికి? నీ మొగడే నా ఎంబడి పడ్డాడు, నన్ను బుదరకిచ్చిండు. మధు, మధు, ఓల్ నువ్వు? నా పేరు రాము. అయితే నన్ను ఎందుకు వెళ్తున్నావు? నీతోని మాట్లాడాలనిపిస్తుంది. ఏం మాట్లాడతావు చెప్పు. అంటే 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 ఏం మాట్లాడాలనిపిస్తుందో చెప్తావా? నేను బావన్నా. ఏ చెప్తా ఆగు. మరి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం. నాకు లగ్గమై ఒక బిడ్డ కూడా ఉన్నది తెలుసా? నీకు లగ్గమై మొగుడున్నా, బొత్తై బిడ్డ పుట్టినా, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకపోతే బతుకుడు కట్టం తెలుసా? అసలు నువ్వు నన్ను ఏం చూసి తిట్టపడుతున్నావు? రోజు నువ్వు ఆకిలి నూకంగా చూస్తా, అలుకు చల్లంగా చూస్తా, ముగ్గులు వేయంగా చూస్తా, ఎప్పుడు నిన్నే చూడబుద్ధి అవుతుంది. నువ్వు లేకపోతే బతక. నాకు లగ్గం కాకపోతే మంచిగా ఉండు. నాకు లగ్గం అయింది కదా. నాకు కూడా లగ్గమైంది. నీకు లగ్గమైందా? అయితే ఏంటి, మనం ప్రేమించుకోవద్దా? అట్లా కాదు, నాకు ఒక బిడ్డ. నాకు కూడా ఒక బిడ్డ. నీకు కూడా బిడ్డనా? అయితే ఏంది, మనకు మనసు ఉండదా, ప్రేమ పుట్టదా? అట్లా కాదు, నీకు పెళ్ళం ఉంది కదా, మళ్ళీ ఎట్లా చెప్పు. ఛీ, అదో పెళ్ళమా? కర్రెగా దయ్యం లెక్కుంటది, నువ్వేమో దేవత లెక్కుంటావు. నిజమా? నిజం. నువ్వు లేకుంటే నేను బతుక. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. మన ఇద్దరం వేసిపోదాం. ఎట్లా లేచిపోదాం? ఎక్కడికి లేచిపోదాం? ఎటన్నా లేచిపోదాం. ఎటన్నా లేచిపోతే మళ్ళీ నీకు బోర్ కొడితే నన్ను విడిచిపెట్టిపోవు కదా. నీ మీద ఒట్టు, నువ్వంటే నాకు పానం. నువ్వు లేకుంటే నేను బతక. ఏమో నాకు నమ్మబుద్ధి అయితే లేదు. నేను చచ్చిపోతా నువ్వు లేకుంటే. ఒకలైన మొదలు అట్నే మాట్లాడతారు, బోర్ కొట్టినాక ఇడిచిపెట్టి పోతారు. నేను గసంటోని కాదు, నువ్వు చచ్చిపోమంటే చచ్చిపోతా. నువ్వు చచ్చిపోవడేమద్దు కానీ నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను మీ ఇంటికి తీసుకుపోయి సాదుకో. సరే పా పోదా. ఆయన నన్ను దేవత అన్నాడు. ఇయ్యాల మొగని ఇడిచిపెట్టి వచ్చినా తిరిగోతు రండా అంటుండు. అప్పుడు దేవతనైనా ఇప్పుడు నేను దయ్యాన్ని లెక్క అనిపిస్తున్నానా? కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నారు. కొత్తది ఏదైనా వింతగానే ఉంటది, పాత పడ్డానికి ఏదైనా రోతగానే ఉంటది. దాని పుట్టిన పిల్ల మనకెందుకు? దాని దగ్గరనే ఉండాలి. అగో నీకు పుట్టిన పిల్ల నాకెందుకే, తీసుకోబోదు దీన్ని కూడా. అగో పిల్లలు ఇట్లా నాకచ్చు బతికేం కావాలి, తెలంగాణ అయిపోతుంది. ఆ కుక్క కూడా అంటుంది, కానీ పిల్లలు పెంచి చూపియాలి. అసొంటోళ్ళు లగ్గాలు ఎందుకు చేసుకున్నారు, పిల్లలు ఎందుకు అన్నారు? ఇప్పుడు ఆ పిల్లల బతికేం కావాలి? పాపం పిల్లలు తల్లి లేని కోడి పిల్లల లెక్క బిక్కు బిక్కు అని ఎట్లా అవుతారో చూడు. మీరు మీ ఇట్టాలకు, మీ సోకులకు, మీ సుఖాలకు పుట్టిన పిల్లలను రోడ్డు మీద అనాథలకు ఇడిచిపెట్టిపోతే ఎట్లుంటే చెప్పుర్రి. మానవ సంబంధాలకు మీరు ఇచ్చే విలువేది. ఊర కుక్కల కంటే ఈనంగా మెదులుతుండ్రు. ఇదో మనసుల పుట్టుపాడా భూమి బతికేడా? మీకన్నా అడిమి జంతువులయ్యం. అడవి మీద జంతువులు కూడా వీటి పిల్లల్ని అనాథలు లెక్కించి పెట్టి పోవు. కుక్క అటువంటిది, దాని పిల్లలు ఎదిగేదాకా పాలించి ఈడవచ్చిపోతుంది. అంతకన్నా ఈయన మీరు మన కంటి పిల్లల్ని ఇడిచిపెట్టి ఎట్లా పోబుద్ది అయింది మీకు?
నేను ఈయనతోటి పోతానని మనస్ఫూర్తిగా అనలేదు. ఆనికి దీనికి బుద్ధి రావాలని అట్లా అన్నా. ఆ దిక్వల్ల బొడ్డ అంటే దాని పుట్టిన బిడ్డని ఇడిచిపెట్టి వచ్చింది గాని నేను నా బిడ్డని ఇడిచిపెట్టి పోతానా? నాకు మనసున్నది, మానవత్వం ఉన్నది, కుటుంబం పట్ల బాధ్యత ఉన్నది. దాని లెక్క బరిదెగించిపోయేదని కాదు. నన్ను క్షమించి, నువ్వు నా బంగారానివి. నేను చేసింది తప్పేనే, నన్ను క్షమించు. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అనే దిక్కుమాలముండా గింత సిగ్గులేదు. ఏమో కూడా మోస తీరేదాకా దేవత అంటారు, నువ్వు లేకపోతే బతకలేనా అంటాడు. మోజు తీరినాక దయ్యం అంటాడు, భూతం అంటాడు, నయం పడబడ్డ సైన్ అంటాడు. అర్థం చేసుకొని బతిక ఇక. నా తప్పే బావ, నన్ను క్షమించు. నా బతుకు, మనకు పుట్టిన బిడ్డ బతుకు ఏం చేస్తానని నిన్న వచ్చినవే. నాకు గంత ఆలోచన రాలేదు బావా. ఆడు నువ్వే నా దేవత అన్నాడు, నువ్వు లేకపోతే బతుక అన్నాడు అని నమ్మి నిన్ను మోసం చేసిన. నన్ను క్షమించు, నన్ను క్షమించే చిట్టి తల్లి. వెల్కమ్ టు మన పల్లె టాలెంట్. హాయ్, నమస్తే దోస్తులు. మా వీడియో చూస్తారు కదా, మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేసి మాకు తెలుపుర్రి. మీకు నచ్చితే లైక్ కొట్టుర్రి, నచ్చకపోతే మైనస్ పాయింట్లు ఏంటి అనేది కామెంట్ చేసి మాకు తప్పకుండా తెలుపుర్రి.